చాలామంది ఏ పని చేసినా కలిసి రావటం లేదు. అసలు కాలం కలిసి రావటం లేదు. అన్నీ అవమానాలే. ఇంట్లో మనశ్శాంతి లేదు. ఎందుకు అనవసరంగా నేను ఇన్ని బాధలు పడాల్సి వస్తుంది? అలాగే ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో జీవితం ఇలా మారిపోయింది అని బాధపడుతూ ఉంటారు. అసలు కొంతమంది అయితే ఎందుకు బతుకున్నామా అని బాధపడుతూ ఉంటారు. అనేక మంది జీవితం పట్ల నిరాశతో ఉంటారు. కానీ ఒక్క విషయం చెప్పాలి, అదేంటంటే మనకు జీవితంలో బాధలు సంతోషాలు రెండూ ఉంటాయి. సంతోషాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా, బాధలు వచ్చినప్పుడు కుంగిపోకుండా బతకాలి. అయితే మనలో చాలామంది బాధలు వచ్చినప్పుడు పూజలు విపరీతంగా చేస్తారు. సంతోషంలో ఉన్నప్పుడు దేవుణ్ణి అస్సలు పట్టించుకోరు. కానీ ఒక్క విషయం నిజం ఏంటంటే, మనం సంతోషంలో ఉన్నప్పుడు దేవుణ్ణి పూజించినప్పుడు వచ్చే ఫలితం, బాధల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి పూజించడం వలన వచ్చే ఫలితానికి చాలా వ్యత్యాసం ఉంటుందని శాస్త్రం చెప్తుంది. మనకు బాధల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి పూజిస్తే వచ్చే ఫలితం 10%. అలా కాకుండా సంతోషంలో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి పట్టించుకుంటే మనకు 100% ఫలితం వస్తుంది. అందువలన కేవలం బాధలు ఉన్నప్పుడే దైవారాధన కాకుండా సంతోషంలో ఉన్నప్పుడు కూడా దైవారాధన చేసుకుంటూ ఉంటే మనకు ఖచ్చితంగా ఎలాంటి బాధలు రావనే ఈ ముఖ్యమైన విషయాన్ని ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ తంత్రం విషయానికి వద్దాం. ఈ తంత్రాన్ని శనివారం ఆచరించాలి. ఎవరైతే అనేక రకాలైన బాధలతో బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ తంత్రాన్ని ఆచరించడం వలన ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఈ తంత్రాన్ని మీరు శనివారం రోజున ఆచరించాలి. ఎవరైతే కాలం కలిసి రావట్లేదు, అనేక అవమానాలతో బాధపడుతున్నారు, అనేక రకాలమైన బాధలతో బాధపడుతున్నారు, అనేక రకమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, వాళ్ళందరికీ కూడా ఈ తంత్రం చక్కగా ఉపయోగపడుతుంది. దీనికోసం మీరు ఒక కాలభైరవుడు ఫోటోని సంపాదించాలి. మీరు నెట్లో డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ అయినా తీయించుకోవచ్చు. లేదా మీకు దగ్గరలో ఏదైనా కాలభైరవుడు ఆలయం ఉన్నా అక్కడైనా ఆచరించవచ్చు. ఇంట్లో కూడా ఆచరించవచ్చు. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. కాలభైరవుడి ఫోటోతో పాటు కాలభైరవ అష్టకం లేదా కాలభైరవ గాయత్రి, దీన్ని కూడా ఉన్న పుస్తకాన్ని కూడా సంపాదించాలి. ఎక్కడైనా దొరుకుతుంది. కాలభైరవ అష్టకం లేదా కాలభైరవుని గాయత్రి ఏదైనా పర్లేదు. ఇవి ఉంచుకోవాలి. శనివారం రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. అయితే చాలామంది ఉదయం లేవలేరు, ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం 12 లోపు దీన్ని పూర్తి చేయొచ్చు. తెల్లారగట్లే 4కో 3కో లేవాలని లేదు. ఖచ్చితంగా మీరు ఏదైనా తిని ఉండలేకపోతే ఖచ్చితంగా ఏదైనా ఇడ్లీయో ఏదైనా లైట్గా తిని కూడా దీన్ని ఆచరించవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. తిని చేసినా తినక చేసిన ఫలితం ఒకలానే ఉంటుంది. మీరు ఆ విషయంలో అనుమానాలు ఏమొద్దు. దేవుడు మీ భక్తి చూస్తాడు తప్ప మీ పొట్టలో ఏముందో చూడని గుర్తుపెట్టుకోండి. అయితే దీనికోసం మీరు ఏం చేయాలంటే, శనివారం రోజున కాలభైరవ ఫోటోని మీ పూజా మందిరంలో ఉంచండి. ఆ కాలభైరవుడు ఫోటో ఎదురుగా అష్టదళ పద్మం బియ్య పిండితో వేయాలి. అలాగే ఆ అష్టదళ పద్మం మీద పసుపు కుంకుమ వేయాలి. అలాగే పువ్వులు ఏమన్నా ఉంటే పువ్వులు కూడా వేయండి. ఇలా పువ్వులు కూడా వేసిన తర్వాత మధ్యలో మీకు బూడిద గుమ్మడికాయ దొరికితే మంచిది. బూడిద గుమ్మడికాయ దొరికితే ఆ మధ్యలో పెట్టండి. బూడిద గుమ్మడికాయ దొరకలేదు అలాంటప్పుడు ఒక కొబ్బరికాయనైనా ఉంచండి. అలాగే దీనికోసం మీరు మినపగారెలు కూడా సిద్ధం చేసుకోవాలి. కనీసం 5 లేదా 11 మినపగారెలైనా సరే మినప్పొట్టు తీయకుండా ఉప్పును నానబెట్టేసి దాన్ని రుబ్బేసి మినపగారెలు వేయాలి. వేసి కనీసం 5-11 నైవేద్యానికి సిద్ధం చేసుకోవాలి. మీరు పూజ అష్టదళ పద్మంలో కొబ్బరికాయన లేదా గుమ్మడికాయన ఏదైనా పర్లేదు. ఏది పెట్టినా సరే ఫలితం ఒకలానే ఉంటుంది. మీరు అనవసర అనుమానాలు వద్దు. అలాగే ఈ పూజ చేసేటప్పుడు దీపారాధనకు నువ్వుల నూనె మాత్రమే ఉపయోగించుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత కాలభైరవుని ముందు దీపం వెలిగించండి. మట్టి ప్రమిదైనా ఇంకా ఇందులో అయినా సరే నువ్వుల నూనె పోసి అందులో ఒత్తులు వేసి కనీసం 2 ఒత్తులు ఉండేలా చూసుకోండి. ఆ ఒత్తులు వేసి దీపారాధన చేయండి. అలాగే మీరు ఆల్రెడీ తెచ్చుకున్న పుస్తకంలో ఉన్న కాలభైరవ అష్టకాన్ని 11 సార్లు లేదా కాలభైరవ గాయత్రిని 108 సార్లు పఠించండి. ఇది పఠించేటప్పుడు మీరు కింద కూర్చోకూడదు. పెద్ద చాప వేసుకోవాలి. ఆ చాప మీదే కూర్చోండి. మీ శరీరంలో ఏ భాగం కూడా నేలను తాకకుండా చూసుకోండి. మొత్తం మీ శరీరం అంతా కూడా కాలి వేళ్ళతో సహా నేల మీద
లేకుండా చాప మీద ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇలా చూసుకున్న తర్వాత మీరు కాలభైరవ అష్టకాన్ని 11 సార్లు లేదా కాలభైరవ గాయత్రిని 108 సార్లు జపించాలి. ఇలా జపించిన తర్వాత మినపగారెలను కాలభైరవుడికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేసిన తర్వాత మీరు ఆ మినపగారెల నైవేద్యాన్ని మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రసాదంగా పెట్టాలి. ఇంకా ఎవరైనా పక్కన ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా ప్రసాదంగా పెంచండి. ముఖ్యంగా ఏమన్నా మీకు దగ్గరలో కుక్కలు ఏమన్నా ఉంటే కాలభైరవుడు కుక్కలకు ప్రతిరూపాలుగా భావిస్తారు కాబట్టి కుక్కలు ఏమన్నా ఉంటే ఆ కుక్కలకు పెట్టండి, లేకపోతే వదిలేయండి, ఇబ్బంది ఏమీ లేదు. మీరు ఎంతమంది ఉంటే అంతమందికి ప్రసాదం పంచండి. ఇలా చేసిన తర్వాత సాయంత్రం ఆ కొబ్బరికాయని బయట ఇంట్లో అస్సలు కొట్టకూడదు. ఆ కొబ్బరికాయని లేదా గుమ్మడికాయని బయట రోడ్డు మీద పగలకొట్టేసి వచ్చేయండి. ఇలా కనీసం 7 నుండి 19 శనివారాలు చేస్తూ ఉండాలి. అంటే మీకు 7 శనివారాల నుంచి ఫలితం కనిపిస్తుంది. అయినా ఆపకుండా కొన్నాళ్ళు అంటే కనీసం 7 నుండి 19 శనివారాలు చేయడం వలన మీకు ఖచ్చితంగా ఎలాంటి పెద్ద సమస్యలు ఉన్నా సరే తీరిపోవడమే కాకుండా ఎలాంటి సమస్యలు రావు. అలాగే దీంతోపాటు రోజు కూడా కాలభైరవ అష్టకాన్ని ముమ్మారు పఠిస్తూ ఉండాలి. శనివారం 11 సార్లు లేదా మిగతా రోజుల్లో 3 సార్లు. ఒకవేళ కాలభైరవ గాయత్రిని అయితే రోజు 108 సార్లైనా పఠిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మీకున్న సమస్యలన్నీ ఒక 7 వారాల్లోనే పూర్తిగా తీరిపోతాయి అన్నమాట. ఇలా చేయండి ఖచ్చితంగా. మీరు అనేక సమస్యలతో బాధపడుతున్నారా? ఎంతోమంది దగ్గర జాతకం చూయించుకుని ఎలాంటి ఉపయోగం లేదని అనుకుంటూ ఉన్నా, గృహంలో అనేక రకాలైన ఇబ్బందులతో బాధపడుతున్నా, లేదా మీరు చిన్న వ్యాపారులైనా సరే, సేల్స్ మ్యాన్స్ అయినా సరే, రియల్ ఎస్టేట్ వ్యాపారులైనా సరే, లేదా గృహంలో వాస్తు దోషాలతో బాధపడుతున్నా సరే, వీటన్నిటి నుండి బయటపడడానికి చక్కని పరిష్కారం ఈ గుర్రపునాడ. ఈ గుర్రపునాడ అంటే సాక్షాత్తు శనిదేవుని స్వరూపం. గుర్రపునాడ మీ ఇంట ఉంటే శనిదేవుడు మీ ఇంట్లో ఉన్నట్టే. శనిదేవుడి నుంచి వచ్చే అన్ని సమస్యల నుండి, అలాగే మనం తెలుసో తెలియకో ఈ జన్మలోనో పూర్వజన్మలోనో చేసిన పాపాల వల్ల ఇప్పుడు అనుభవిస్తున్న కర్మల నుండి శనిదేవుడు మనల్ని పూర్తిగా విముక్తుని చేస్తాడు. ఎందుకంటే శని కర్మఫలదాత. అందువల్ల సాక్షాత్తు శనిదేవుని స్వరూపమైన గుర్రపునాడ మన ఇంట్లో ఉంటే మనకు అన్ని దోషాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడమే కాక మనకు ఉన్న అన్ని ఇబ్బందులు పోయి మనం అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. ఎంతో రేరుగా దొరికే ఈ గుర్రపునాడను 3 రోజుల పాటు మీ గోత్రనామాలతో పూజించి గంగాజలంతో శుద్ధి చేసి మంత్ర జపంతో ఎనర్జైజ్ చేసి ఆ మంత్రంతో సహా ఈ గుర్రపునాడను మీకు అందిస్తున్నాము. ఈ గుర్రపునాడను మీ ఇంట్లో పెట్టిన తర్వాత రోజు ఈ మంత్రాన్ని చదువుతూ ఉంటే ఖచ్చితంగా మీకు అనుకోని విధంగా మార్పు వస్తుంది. మీ సమస్యలన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి. ఇప్పటి వరకు మీరు ఎన్నో వస్తువులు తెప్పించి మీ ఇంట్లో పెట్టి ఉండవచ్చు, ఎన్నో రెమెడీలు పాటించి ఏ రకమైన ఉపయోగం లేదని బాధపడుతూ ఉండొచ్చు. కానీ ఒక్కసారి దీన్ని ప్రయత్నించండి. ఖచ్చితంగా ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీకు 60 రోజుల్లోపు ఎలాంటి మార్పు లేకపోతే తిరిగి మళ్ళీ మా అడ్రస్కి పంపించేయండి. ఎటువంటి క్వశ్చన్ అడగకుండా మీకు డబ్బులు రిటర్న్ పంపించేస్తాం. ఎందుకంటే గుర్రపునాడ పెట్టడం ఎంత పవర్ఫుల్లో మేము ఇచ్చే మంత్రం కూడా అంతే పవర్ఫుల్. ఈ రెండిటి కాంబినేషన్ మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు తెస్తుంది. ఇది కేవలం మా మెయిన్ బ్రాంచ్ నుంచి మాత్రమే మీకు పంపించడం జరుగుతుంది. దీనికోసం మీరు ఇక్కడ కనిపించే అకౌంట్ నెంబర్ ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ నెంబర్లో 999 రూపాయలు డిపాజిట్ చేసి ఆ స్లిప్ని ఫోటో తీసి కానీ లేదా స్క్రీన్ షాట్ తీసి కానీ మాకు వాట్సాప్ ద్వారా పంపించండి. ఆ స్లిప్తో పాటు మీరు వాట్సాప్లో మీ పేరు, గోత్రం, అలాగే మీ కుటుంబ సభ్యుల పేర్లు, అలాగే మీ అడ్రస్ కూడా పంపించండి. మీకు పేటిఎం, తేజ్ యాప్లు కావాలంటే పర్సనల్గా ఈ నెంబర్కి సంప్రదించండి. దీని గురించి ఇంకేమైనా సరే వివరాలు మీకు కావాలంటే ఈ నెంబర్కి సంప్రదించండి. మా నెంబర్ 9618479826. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయవలసిన సమయం కేవలం 10 గంటల నుండి 1 గంట వరకు మాత్రమే. తరువాత దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. మార్నింగ్ 10 to 1 వరకు మాత్రమే మాకు ఫోన్ చేయండి. సాక్షాత్తు శనిదేవుని స్వరూపమైన గుర్రపునాడ ఖచ్చితంగా మీ జీవితంలో మంచి మార్పును తీసుకువస్తుంది.
ఒక్కసారి ప్రయత్నించండి.